ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి 2029లో యుద్ధం చేయాల్సిందే అంటున్నాడు. ఏంటంటారు ఈ యుద్ధాలు గొడవ? ఇప్పుడు 2019 నుంచి 24 మధ్య ఏ యుద్ధం చేశాడు ఆయన? చేసుంటే ఇవాళ 151 నుంచి 155 160 వచ్చాయిగా. వచ్చాయి రావా? మరి యుద్ధం చేయబోబట్టే కదా. ఇప్పుడేమి యుద్ధం చేస్తాడు? సరే యుద్ధం చేయడానికైతే మరి వచ్చి ప్రజల సమస్యలు చెబుతుంటే యుద్ధం చేయడానికి ఎవరైనా సహకరిస్తారు. నువ్వు అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకుంటా మరి ఎవరి మీద యుద్ధం చేద్దాం అనుకుంటున్నా? అంటే ప్రజల మీద యుద్ధం చేయకుండా నాయకుల మీద యుద్ధం చేద్దాం అనుకున్నావా? నాకు అదే అర్థం కావట్లేదు. నువ్వు ఎందుకు అసెంబ్లీకి రావట్లేదు? అసెంబ్లీకి వస్తేనే కదా ప్రతి ఒక్కరు చర్చ జరిగేది. అసెంబ్లీకి రావడానికి చెప్పాడు కదా మొన్న, మేము అసెంబ్లీకి రాము ఆంబోత్ చెప్పాడు కదా, నాకేం జరిగిద్దో తెలుసు అన్నాడా? అర్థమైందా మీకు? అసెంబ్లీకి రాము, ఏం జరిగిద్దో తెలుసు అన్నాడు. దాన్ని బట్టి అర్థం చేసుకోండి ప్రజలారా. వీళ్ళు అసెంబ్లీకి రారు, జీతాలు అయితే తీసుకుంటారు దొంగతనంగా, దొంగ సంతకాలు పెట్టి. అది అంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు అంటుంది ఏంటంటే ప్రతిపక్ష హోదాకు మించిన ప్రతిపక్ష హోదా ఇస్తే కనుక మేము వచ్చి ప్రతిపక్షంగా పార్టిసిపేట్ చేస్తాం. అది మనం చూడటానికి కుదరదులే కానీ ప్రతిపక్ష హోదా ప్రజలు ఇలేదు కాబట్టి ఇంకా నువ్వు ప్రజల దగ్గరికి ఏం వెళ్తావు అంటున్నా నేను. ఆయన అన్న క్వశ్చన్ నేను అడుగుతుంది. ప్రతిపక్ష హోదా నీకు ఇలేదు, ప్రజలు ఇలేదు కాబట్టి మరి గవర్నమెంట్ ఎలా ఇస్తుంది? గవర్నమెంట్ ఇలేదు కాబట్టి నువ్వు ప్రజల దగ్గరికి వెళ్ళలేకపోతున్నావు అన్నావు. అసెంబ్లీకి రమ్మంటున్నాం మేము, మరేదే కదా, మరి న్యాయం అదే కదా. ప్రజల దగ్గరికి వెళ్ళలేకపోతున్నావు, గవర్నమెంట్ ఇవ్వలేకపోతుంది. ఎట్లా ఇస్తుంది? ప్రజలు ఇస్తేనే గవర్నమెంట్ ఇచ్చేది. ఇవ్వలేదు, మరి అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? అసెంబ్లీకి వచ్చి నువ్వు పోరాడాలి, అవునా కదా? మరి అసెంబ్లీకి ఎందుకు వచ్చి పోరాడట్లేదు? మరి మరి నువ్వు ఇందాక చెప్పావు కదా, ప్రజల చేత నువ్వు ఏదో చెప్పావు, అది రాదు ఎవరికి. అది నీకు కూడా చెప్పడానికి 2సారి రాదు. మరి విచిత్రంగా ఉండే జగన్మోహన్ రెడ్డి మాటలు. అందుకనే నేను చెబుతున్నాను, ఎవరు ఏదైనా అనుకోండి, మీరు 100% జగన్మోహన్ రెడ్డి టైం అయిపోయింది. ఇచ్చిన టైంని సద్వినియోగం చేసుకోలేదు. ఇప్పటికే చెబుతున్నాను, ఇచ్చిన టైంని జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సద్వినియోగం చేసుకోలేదు. ఇచ్చిన టైంలో 2019 నుంచి 24 మధ్య నీకు అత్యధిక మెజారిటీతో ఇచ్చారు ప్రజలు. ఆ ఇచ్చిన దాన్ని నువ్వు సద్వినియోగం చేసుకున్నట్టు 155 156 వచ్చాయి. మేము సద్వినియోగం చేసుకున్నాం కాబట్టి మాకు 164 వచ్చినాయి. ఇంకా నువ్వేలా ప్రజల దగ్గరికి వెళ్ళి ఏం చెబుతావు? మళ్ళీ నాకు 154 ఇచ్చారు, 51 ఇచ్చారు కదా, 154 55 ఇవ్వండి, నేను మీ గురించి పోరాడతానని చెబుతాడా ప్రజలకి ఏమన్నా? అప్పుడు నేను నిద్రపోయాను పబ్జీ ఆడుకుంటా. మరి ఇప్పుడు 151 ఇచ్చినప్పుడు నేనేం పని చేయలేదు. ఈసారి 155 160 ఇస్తే 160 ఇవ్వడానికి కూడా లేదులే, 164 మేము. ఇంకోళ్ళు ఏమి ఇస్తారు? జగన్మోహన్ రెడ్డికి ఏమి రావు. అది ఇస్తే ఎట్లా ఉంటుంది అనేది నేను చర్చ అవుతున్నాను, అంతే, అంతకంటే ఏం లేదు. జగన్మోహన్ రెడ్డికి ఏమీ రాదు, ఏమీ చేయటం చేత కాదు. చూశారు జనం. రాజశేఖర రెడ్డి కొడుకని, విజయమ్మ గారు ఒక ఛాన్స్ అని, వాళ్ళ చెల్లెలు వదిలిన బాణం అని, ఇవన్నీ కలిపితేనే జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. దీంట్లో విజయసాయి రెడ్డి పాత్ర కూడా ఉండొచ్చు. ఈ అందరూ విడిపోయారు. విజయసాయి రెడ్డి పోయాడా? ఏది నేను వ్యవసాయం చేసుకుంటాన్ని రామ బాణం పోయిందా? చెల్లెలను మోసం చేశాడా? అమ్మను మోసం చేశాడా? ఇంక ఏకీ హే అంటే 11లో ఒకటి తీసేస్తే ఇంకొకటే జగన్మోహన్ రెడ్డి ఒకటే ఉంటాడు భవిష్యత్తులో, గుర్తుపెట్టుకుంటే. అంటే ఆయన అంటుంది ఎలా అడుగుతున్నాడు అంటే కనుక, ఆయన ప్రతిపక్ష హోదా ఇస్తే కనుక మిమ్మల్ని భయపెడతాం అని చెప్పి మీరు భయపడొద్దు, మేము ప్రజల తరపున పోరాడతామని. ప్రతిపక్ష హోదా ఎవరివ్వాలి? అదే అర్థం కావట్లేదు నాకు ఇప్పటికి. ప్రతిపక్ష హోదా అనేది ఎవరివ్వాలి? ప్రతిపక్ష హోదా ఎవరివ్వాలి చెప్పండి? జనం ఇవ్వాలి. ప్రతిపక్ష హోదా జనం ఇవ్వాలి కానీ నువ్వు ఇచ్చేది ఏంది? నీకేం సంబంధం? మాకేమన్నా గవర్నమెంట్ మేమన్నా ఇవ్వాలా? ఎట్టేస్తాము గవర్నమెంట్? ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 18 మంది ఎమ్మెల్యేలు ఉంటే కానీ ప్రతిపక్ష హోదా రాదు. మాకు అప్పుడు ఉంది కాబట్టి ఇచ్చారు, లేకపోతే నువ్వేమైనా ఇచ్చేవాడివా? అంటే గతంలో ఇప్పుడు అదే మాట ప్రకారం చెప్పండి, అదే మాట ప్రకారం చూసుకుంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మీ దగ్గర ఉన్న 5గురినో 6గురినో మేము తీసుకుంటే ఉన్న ప్రతిపక్ష హోదా పోతుందని ఆయన మాట్లాడిన మాటలే. మరి ఈ రోజు ఆయన నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, నాకు 11 వచ్చిన ఒక్కడే కదా నేను ఉందా, నాకు ఇచ్చేయండి ప్రతిపక్ష హోదా అంటున్నారు. అట్లా రాజ్యాంగం ఒప్పుకోవాలి కదా, చట్టం ఒప్పుకోవాలి కదా. చట్టం ఒప్పుకోదు కదా. ఆ రోజు మాకు 18 ఉంటేనే నువ్వు ప్రతిపక్ష హోదా ఇచ్చింది. అది నువ్వు ఇచ్చింది కాదుగా, ప్రజలు ఇచ్చింది. మేము నేను దేహి అని అడగల. నువ్వు మమ్మల్ని 2024 గెలిచిన కాడి నుంచి నా ప్రతిపక్ష హోదా ఎత్తే వస్తాను, దేహి ప్రతిపక్ష హోదా ఎత్తేద్దాను, భిక్షాటం చేస్తా, మమ్మల్ని అట చేస్తున్నావు. నాకేం అవసరం ప్రతిపక్ష హోదా? నువ్వు ప్రజల దగ్గరికి వెళ్ళి తెచ్చుకో ప్రతిపక్ష హోదా, అప్పుడు నీకు వాళ్ళు ఇస్తారు. మేము ఎట్లా ఇస్తాం? మాకేం సంబంధం? మేము ఇస్తే మేము చట్టం ఒప్పుకుంటుందా? చట్టం నాకు చట్టం కాదుగా.
నువ్వు ఉండొచ్చు, రేపు నేను ఉండొచ్చు, రేపు ఇంకోటి ఉండొచ్చు. ఇదే పని చేసుకుంటా పోతే రేపు పొద్దున ప్రజలు ఎందుకు పనికి వస్తుందా? వ్యవస్థ నాశనం అయింది కదా. అందుకనే జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ప్రజలు ఇచ్చే స్థితిలో లేరు కాబట్టి తిరస్కరించారు. దీని మీద జగన్మోహన్ రెడ్డి యుద్ధం చేస్తాడా, దూకుతాడా గోడలో? అంటే ఆయన అంటుంది ఏంటంటే 2029 ఎలక్షన్ లో యుద్ధం జరగాల్సిందే అంటున్నాడు. ఏందంటారు ఈ యుద్ధాలు కూడా ఏందంటారు? జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వాళ్ళల్లో మాట్లాడినాడు సరిగా ఎవరన్నా ఉండారా నువ్వు చెప్పు. పేరు నాని, కొడాల నాని, బుల్లెట్ దిగిందా, అవినాష్ లేకపోతే జోగి, ఎందుకులేండి పాపం ఆయనకు కారుమూరి. ఎందుకంటావేంది? మా నాయకుడు విమర్శించరాడు వాడ బచ్చాగాడు. ఆ బచ్చాగాడికి ఏమన్నా తెలుసా మా నాయకుడి గురించి? అందుకని ఆ బచ్చాగాడికి లాస్ట్కి అదే లేదని చెప్పారు. టింగ్ టింగ్ లేదంట. గుర్తుపెట్టుకున్న ప్రజల టింగ్ టింగ్ లేదంట ఆ బచ్చాగాడికి. ఏందిరా నీ బచ్చాతనం, మీ అయ్యకే లేదురా విమర్శించేది. 175 మంది ఎమ్మెల్యేలు విమర్శించడానికి ఎవడికి దమ్ము లేదురా. నువ్వు మా నాయకుడిని విమర్శించేది ఏందిరా లఫోటు? గుర్తుపెట్టుకో, ఇప్పుడైనా సరే కర్మ ఎవరిని వదిలిపెట్టదు. కర్మ వెంటనే రిటర్న్స్ ఇస్తుంది ఇప్పుడు. అందుకనే వీళ్ళందరికీ ఇచ్చేసింది రిటర్ను. గుర్తుపెట్టుకోండి. సరే, ఇవన్నీ ఒకెత్తండి. ఏంది స్థానిక సంస్థల్లో ఒక్క చాట కూడా ఏకగ్రీవం అవటానికి లేదు అంటున్నారు కదా. మరి అప్పుడు వేయడానికే వీళ్ళదని చెప్పాడుగా పోయినసారి. అప్పుడు అధికారంలో ఉన్నారు, ఇప్పుడు ప్రతిపక్షంలో. ఎందుకంట ఏది జరగాల జరిగిద్ది. చూడండి, ప్రజలకు మేమేం చేసామో తెలుసు, ఎన్ని చేసామో తెలుసు. ఇవాళ డిఎస్సి మీద చర్చ జరుగుతుంటే ఒక తండ్రి మైకి పట్టుకొని అయ్యా మేము కష్టపడి తెచ్చుకున్నాం అయ్యా అని చూడలా. మరి అది ఎక్కడన్నా అతను అదే నేను చెప్తుంది. అలాంటి వ్యక్తి ఒకడైనా సరే రిలీజ్ చేయాలంటే దాని అర్థం ఏంటి? మేము చేసామనేగా గొప్పగా చేసామనేగా తండ్రి యొక్క వేదన. ఇప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి, అలాంటివి ఎక్కడైనా నీకు జరిగిందా? నువ్వు కార్లు అద్దాలు పగల కొట్టము, కారులో ఉంటే ఇది చేయటము, చూడు ఏం జరిగిద్దో. ఈసారి ఏమి జరిగిద్దనేది చూడబోతున్నావు. సినిమా ముందున్న ముసళ్ళ పండగ జగన్మోహన్ రెడ్డికి 100% చెబుతున్నాం. జగన్మోహన్ రెడ్డికి అయితే ముసళ్ళ పండుగ ఉంటది. ఎందుకు ఉండదు? ఇప్పుడు ఒకటైనా ఊరుకొని స్థానిక సంస్థల్లో అంటున్నాడు కదా. ఏకగ్రీవం అనేది ఆయన చేతులు ఏముంటది? ఇప్పుడు మా ఊళ్ళో నేను కింగ్ని, నీ ఊళ్ళో నువ్వు కింగ్వి, ఇంకొక ఊళ్ళో ఇంకో ఆయన కింగ్, లేకపోతే వాళ్ళ ఊళ్ళో ఆయన కింగ్ అవుతాడు. అంతేగాని జగన్మోహన్ రెడ్డి ఏడా కూర్చొని కింగ్ ఎట్ అవుతాడు? అదేనండి, ఆయన ఇంట్లో ఆయన ఉంటాడు. ఆయన ఇంట్లో ఆయన ఉంటాడు, ఆయన వరకే కింగ్ అంటా, సింగిల్. నేను అదే చెబుతున్నాను ఇప్పటికీ. ఆయన ఇంట్లో ఆయనే కింగ్. అంతేగాని నువ్వు ఆడ కూర్చొని మా ఊళ్ళో రాజీ చేద్దామంటే కుదరదు కదా, ఇంకొక ఊళ్ళో రాజీ చేద్దామంటే కుదరదుగా. వ్యవస్థ మారిపోయింది. జగన్మోహన్ రెడ్డి, నీ వ్యక్తిత్వం అనేది జనానికి తెలిసిపోయింది, నీ వ్యవస్థ అనేది జనానికి తెలిసిపోయింది. నువ్వు చేసే అన్యాయం, నువ్వు చేసే చెప్పాడు కదా. ఏపీపీఎస్సీలో ఉద్యోగాలు ఇస్తే ఏం చెప్పాడు? మా వాళ్ళకి ఇచ్చారని చెప్పారు క్లియర్గా గవర్నమెంట్. ఏపీపీఎస్సీ డిఎస్సీ ఒకటి కదా పాపం. నేను ఇదే అడుగుదాం అనుకుంటున్నా. మరి జగన్మోహన్ రెడ్డికి అనాలజీ కూడా లేదు. మరి ముఖ్యమంత్రి ఎట్ట చేశారో ఈ వైసీపీ వాళ్ళకి అర్థం కావట్లేదు నాకు. ఈ వైసీపీ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి అట్ట ముఖ్యమంత్రి చేశారో అర్థం కావట్లా. ఏపీపీఎస్సీను డిఎస్సీ ఒకటేనే మరి చర్చ జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాడు. మరి ఎలా జరిగిద్ది? అది ఒకటి కాదా? ఎట్లా ఒకటైద్ది? ఆయన చెబుతాడు అబ్బా, ఆయన ఇంట్లో కూర్చొని పబ్జీ ఆడుకున్నాడు, అందుకని 2 ఒకటి అనుకున్నాడు. ఏదైనా ఉద్యోగాలు ఇచ్చా కాబట్టి ఉద్యోగం అనుకుంటున్నాడు. ఏపీపీఎస్సీ డిఎస్సి ఇప్పుడు కాదు, చరిత్రలో కూడా ఎప్పుడు కావు. గుర్తుపెట్టుకో. అది ఉపాధ్యాయులకు సంబంధించింది, ఇది సచివాలయాలకు సంబంధించింది. అంతేగాని దేనికి పడితే దానికి ముడిపెట్టి మాట్లాడటం అనేది జగన్మోహన్ రెడ్డి యొక్క నైజం. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి పొద్దున మాట్లాడింది మధ్యాహ్నం ఉండదు, మధ్యాహ్నం మాట్లాడింది సాయంత్రం ఉండదు, సాయంత్రం మాట్లాడింది తెల్లారి అసలు ఉండదు జగన్మోహన్ రెడ్డి. గుర్తుపెట్టుకోండి. అందుకనే చెల్లి పోయింది, అమ్మ పోయింది, ఒక ఛాన్స్ అనేది ఆ మాట కూడా పోయింది జగన్మోహన్ రెడ్డికి. విజయసాయి రెడ్డి వ్యవసాయం చేసుకుంటా పోయాడు. ఏకి హే జగన్మోహన్ రెడ్డి. ఇంకా భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డికి ఇది పడిపోతాయి. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.